నందమూరి కుటుంబంలో కృష్ణులు ఎక్కువగా ఉన్నారు. తన కొడుకులందరికీ కృష్ణ అనే పేరు వచ్చేలా పెట్టారు పెద్దయిన నందమూరి తారక రామారావు. హరికృష్ణ, రామకృష్ణ, జయకృష్ణ, బాలకృష్ణ, మోహనకృష్ణ ఇలా తన కొడుకుల పేర్ల చివర్లో కృష్ణ అనేది కామన్గా ఉండేలా చూసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆయన తర్వాత తరం పేరు చివర రామ్ ఉండేలా చూస్తున్నారు. అందుకే కళ్యాణ్ రామ్, జానకి రామ్, తారక రామ్ ఇలా పేర్లు పెడుతూ వచ్చారు. ఇప్పటికే నందమూరి కుటుంబంలో పెద్ద ఆయన కాకుండా ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు. ఒకరు జూనియర్ ఎన్టీఆర్, మరి ఇంకొకరు ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా. ఆయనే స్వర్గీయ నందమూరి తారక రత్న. ఒక సమయంలో తన పేరు కూడా ఎన్టీఆర్ అని పెట్టుకున్నారు ఆయన. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ నందమూరి తారక రత్న అని కంటిన్యూ అయిపోయారు. పాపం ఏం చేసినా కూడా ఈయనకు కెరియర్లో సక్సెస్ రాలేదు. అది చూడకుండానే పైకి వెళ్ళిపోయారు తారక రత్న. ఇక నందమూరి కుటుంబంలో మరో ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాత పేరు నిలబెడుతూ తాతకు తగ్గ మనవడిగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కేవలం తెలుగులో మాత్రమే కాదు, ఇప్పుడు హిందీలోనూ ఈయనకు మంచి మార్కెట్ ఉంది. 100 కోట్ల సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఇదే కుటుంబం నుండి ఇప్పుడు మరొక ఎన్టీఆర్ కూడా వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్న స్వర్గీయ నందమూరి జానకి రామ్ కొడుకు పేరు కూడా నందమూరి తారక రామారావు. ఈయన హీరోగా మొదటి సినిమా మొదలైంది. ఇప్పుడు నందమూరి కుటుంబానికి బాగా దగ్గరగా ఉండే దర్శకుడు వైవిఎస్ చౌదరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ కుటుంబంలో హరికృష్ణ, బాలకృష్ణలతో సినిమాలు చేశారు వైవిఎస్ చౌదరి. ముఖ్యంగా హరికృష్ణతో లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, సీతారామరాజు లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు ఈయన. ఇక బాలయ్యతో చేసిన ఒక్క మగాడు ఫ్లాప్ అయినా కూడా ఆ కుటుంబంతో చౌదరికి అనుబంధం అలాగే ఉంది. తాజాగా హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ను స్క్రీన్కు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు వైవిఎస్ చౌదరి. ఈ సినిమా ఓపెనింగ్కు నారా భువనేశ్వరి, లోకేశ్వరి, పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. 1980s నేపథ్యంలో రానుంది ఈ సినిమా. తెలుగు భాషకు ఇందులో పెద్దపీట వేయనున్నారు. ఈ సినిమాతో హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ప్రేక్షకులకు చెప్పనున్నట్లు వైవిఎస్ చౌదరి తెలిపారు. ఈ సినిమాకు నేపథ్యమే బలమన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కూచిపూడి డాన్సర్, అచ్చ తెలుగు అమ్మాయి వీణారావు నటిస్తోంది. మరి చూడాలిక నందమూరి కుటుంబంలో వస్తున్న 3వ ఎన్టీఆర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.